మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాము. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ప్రియ దైవజనమా, వాక్యమును వినేటప్పుడు మనము శ్రద్ధగా వినాలని ఈ వాక్య భాగము మనకు తెలియజేస్తూ ఉంది. ఈ దినాలలో వాక్యము ఎటు చూచినా విస్తారముగా వినపడుట వలన శ్రద్ధ అనేది విశ్వాసులలో తగ్గిపోయింది. కానీ వాక్యము శ్రద్ధగా విన్నప్పుడు అది మన హృదయంలో నాటబడుతుంది. నాటబడిన ఆ వాక్యము మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, మనలోని పాపములను ఒప్పుకునేలా చేస్తుంది, వాక్యానుసారము జీవించడానికి ప్రేరణను ఇస్తుంది. ప్రియ దైవజనమా, మనము చిన్ననాటి నుండి ఈ క్షణము వరకు ఎన్నో మన చెవులతో వింటూ ఉంటాము. కొన్ని మన హృదయాలలో నాటబడిపోయి ఉంటాయి, కొన్ని మన జ్ఞాపకాల్లో తుడిచిపెట్టుకొని పోయి ఉంటాయి. ఎందుకని? వినేటప్పుడు ఏ విషయాన్నైతే శ్రద్ధగా వింటామో అది మన జ్ఞాపకాలలో పదిలపరచబడి ఉంటుంది. శ్రద్ధగా విననప్పుడు అది మన హృదయానికి హత్తుకోదు. జీవాన్నిచ్చే దేవుని మాటలు వినేటప్పుడు కూడా శ్రద్ధతో విన్నప్పుడే అవి మనలో జీవాన్ని కలుగజేస్తాయి. అసలు వాక్యమును శ్రద్ధగా వింటే దేవుడు ఏం చేస్తానని వాగ్దానం చేశాడు? వాక్యపు వెలుగులో మనము చూసినట్లయితే, ఎప్పుడైతే మనము శ్రద్ధగా వాక్యాన్ని వింటామో దేవుడు మనలను తన స్వకీయ సంపాద్యముగా చేసుకుంటాడని నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనం తెలియజేస్తుంది. ప్రియ దైవజనమా, నీవు నేను దేవుని సొత్తైన ప్రజగా మార్చబడడానికి వాక్యాన్ని శ్రద్ధగా వినేవారమై ఉండాలి. ఎందుకనగా వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసమే మనలను నీతిమంతులుగా దేవుని ఎదుట తీర్చిదిద్దుతుంది. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దేవుని మాట శ్రద్ధగా ఉంటే దేవుడు మనలను సమస్త జనముల కంటే హెచ్చిస్తాడు. హెచ్చు అనేది దేవుని నుండి మాత్రమే కలుగుతుంది. మానవులముగా హెచ్చింపబడడానికి ఎంతగా ప్రయాసపడినా అది వ్యర్థమే. మనలను హెచ్చించువాడు ఆ దేవుడే. ఎప్పుడైతే మన జీవితాలలో వాక్యమును శ్రద్ధగా వింటామో, దేవుని మాటలు శ్రద్ధగా వింటామో, అప్పుడు మన జీవితాలలో హెచ్చింపును మనము చూడగలుగుతాము. చివరిగా నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం ప్రకారం దేవుని వాక్కును శ్రద్ధగా విన్నప్పుడు దేవుడు మన జీవితాలలో స్వస్థపరచు దేవునిగా మనతో కూడా ఉంటానని వాగ్దానం చేశాడు. శ్రద్ధగా విన్నప్పుడు దాన్ని మనము ఆచరించాలనే ప్రేరేపణ మనలో కలుగుతుంది. ఎప్పుడైతే వాక్యానుసారమైన జీవితాన్ని మనము కలిగి ఉంటామో అప్పుడు దేవుని ప్రజగా మనము తీర్చిదిద్దబడి దేవుడు మన జీవితాలలో ఎప్పుడూ మనలను పైవారిగానే ఉంచుతాడు. అంత మాత్రమే కాదు, రోగశయ మీద మనమున్నప్పుడు మనల్ని స్వస్థపరచు దేవునిగా మనతో ఉంటానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఈ దినం ఈ మాటల ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా దేవుని వాక్కును శ్రద్ధగా విందాము. విని అనుసరించడానికి అభ్యాసము చేసుకుందాము. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో నీ వాక్కును శ్రద్ధగా విని అనుసరించే వారమై నీ ప్రజగా నీ ద్వారా అంగీకరించబడి మా జీవితాలలో హెచ్చింపబడే కృపను మాకు అనుగ్రహించమని, మా వ్యాధి బాధలలో స్వస్థపరచు దేవునిగా మాతో కూడా ఉండమని, అతి రీతిగా మీ కృపను మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట
అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: దేనిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండాలి? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.